హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొత్తగా అయితే ఛానల్ క్రియేట్ చేశాను, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. అదే కస్టర్డ్ హల్వా. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకోవాలి. అలానే నేను ఇక్కడ వీక్ఫీల్డ్ది కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను, వెనిల్లా ఫ్లేవర్. అలానే నేను ఇక్కడ అన్నీ కూడా ఈ బౌల్తో మెజర్మెంట్స్ అనేది చూపిస్తున్నాను. నేను ఇక్కడ 1 కప్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. 1 కప్పు కస్టర్డ్ పౌడర్కి ఒక 1.5 కప్పు షుగర్ తీసుకోవాలి. మీరు మరీ స్వీట్ ఎక్కువగా తింటే 2 కప్స్ వరకు తీసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 కప్ వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్కి బదులుగా బెల్లం కూడా తీసుకోవచ్చు. అలానే ఇందులో 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ వాటర్ యాడ్ చేసి అలా వెళ్ళి ఇలా వచ్చాను. చూసారు కదా, లంప్స్ ఫామ్ అయిపోయాయి. 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ని వేసుకున్న వెంటనే మిక్స్ చేసేసుకోండి. నేను కొంచెం ఇలా వెళ్ళి అలా వచ్చేటప్పటికి ఇవి అయితే ఉండలు కట్టేసాయి. కొంచెం టైం పట్టింది నాకు మిక్స్ చేసుకోవడానికి. చూసారు కదా, ఇప్పుడైతే మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవ్వడానికి ఒక 5 to 6 మినిట్స్లో తయారైపోతుంది. చూసారు కదా, ఒక 2 మినిట్స్కి ఇలా ఈ విధంగా మనకి జెల్లీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది కదా. కంటిన్యూస్గా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. మనం అటు ఇటు వెళ్తే ఇదేంటంటే ఉండలు కట్టేస్తుంది, మనకి సాఫ్ట్ టెక్స్చర్ అనేది రాదు. చూసారు కదా, ఇలా ఈ విధంగా కస్టర్డ్ మొత్తం ఇలా దగ్గర పడుతుంది. కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా, ఎల్లో నుంచి రెడ్కి అయితే వస్తుంది. ఇలా కలుపుతూ కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా కుక్ అయింది కదా. ఇప్పుడు దీన్ని ఇంకొక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. ఇది ఇంకొంచెం రెడ్ కలర్లోకి రావాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ నెయ్యిని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ నెయ్యి మొత్తం ఇందులో కలిసిపోయేలాగా. తర్వాత ఇంకొక 1 స్పూన్ నెయ్యిని కూడా వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. టోటల్గా ఈ హల్వాలో ఒక 4 స్పూన్స్ వరకు నెయ్యి పడుతుంది. మీకు అంత నెయ్యి ఇష్టం లేదనుకుంటే 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కూడా తీసేసుకోవచ్చు. అలానే నేను ఇక్కడ ఇంకొక 2 స్పూన్స్ నెయ్యిని వేస్తున్నాను. టోటల్గా నేను 4 స్పూన్స్ నెయ్యి వేసాను. చూసారు కదా, ఇలా నెయ్యి కూడా వేసిన తర్వాత ఈ నెయ్యి మొత్తం ఈ కస్టర్డ్ హల్వాలో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే నెయ్యి అనేది సెపరేట్ అయిపోతుంది. హల్వా కూడా చూసారు కదా, పాన్ నుంచి ఇలా ఈజీగా సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఇక్కడైతే బాదం పప్పులను వేస్తున్నాను. మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. కొన్ని బాదంని ఇలా చాప్ చేసి వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే దీన్ని బాగా మిక్స్ చేసుకొని ముందుగా సెట్ చేసి పెట్టుకున్న బౌల్లో అయితే వేసేసుకోవాలి. మన ఇంట్లో ఏవో ఒక బౌల్స్ ఉంటాయి కదా, దాంట్లోకి కొంచెం నెయ్యి రాసుకొని ఇదైతే వేసేసుకోవాలి. నేను ఇక్కడైతే కేక్ టిన్కి కొంచెం నెయ్యి అప్లై చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఈ కస్టర్డ్ మిక్స్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇది పూర్తిగా చల్లారేంత వరకు కూడా దీన్ని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇది చల్లారడానికి ఒక గంట నుంచి గంటన్నర వరకు టైం పడుతుంది. మీకు అంత టైం లేదనుకుంటే ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ అలా ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని డీమోల్డ్ చేసుకుని మనకి నచ్చినట్టుగా కట్ చేసుకోవడమే. చాలా ఈజీగా తయారైపోతుంది ఈ కస్టర్డ్ హల్వా అనేది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ క్యూబ్ లాగా కట్ చేస్తున్నాను. మనకి నచ్చినట్టుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఇలా ఈ విధంగా కట్ చేశాను. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కస్టర్డ్ హల్వాని చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.